మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా ఆహ్వానం మేరకు పాల్గొన్నటువంటి గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ అలాగే డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. నిన్న శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈరోజు అత్యవసరంగా చాలా కీలకమైన ప్రెస్ మీట్ను గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు. అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేశ్వర్ గారు, వెంకటేష్ నేత గారు, అలాగే రెడ్డి జాగృతి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ఉద్యమకారుడు ప్రజాస్వామికవాది డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కళానేత గౌరవనీయులు నల్గొండ గద్దరన్న గారు, అలాగే దర్వెల్లన్న, నలిగింటి శరతన్న, ఎస్కే ఇస్మాయిల్ అన్న, సయ్యద్ ఇస్మాయిల్ అన్న, ఇంజం వెంకటస్వామి, డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ మరియు సోషల్ మీడియా మిత్రులకు ఉద్యమ నౌసలు. నిన్న ఎస్సీ వర్గీకరణ మీద శాసన మండలిలో తీర్మానం జరిగి శాసనసభలో చర్చ జరిగిన విషయం అందరికి తెలుసు. దాని మీద నిన్న మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేకపోయాం. ఈరోజు ఆ అంశం పట్ల మాకు ఉండబడే అభిప్రాయాలను సమాజం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ కీలకమైన ప్రెస్ మీట్. దీనికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ గౌరవ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా, అంటే సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. రెండు విషయాలు మళ్ళా చెప్తున్నాను. కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ స్వాగతించడం అనేది, అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు. ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే 30 ఏళ్ల పాటు ఉద్యమం చేశాం కనుక ఆ ఉద్యమం నిర్వహించిన ప్రతి సందర్భంలో వేసిన కమిషన్లన్నీ వర్గీకరణకే సపోర్ట్ చేసినాయి. అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు, ఉషమేర కమిషన్ కావచ్చు, షమీం అఖ్తర్ గారి కమిషన్ కావచ్చు. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ వేసినా కమిషన్ రిపోర్ట్ అన్ని వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికకు అనుగుణంగా వర్గీకరణకు సూత్రబద్ధంగా కట్టుబడి ఉంటామని మాట్లాడడం అనేది, ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను, మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం. వాటిని పరిగణలోకి తీసుకొని ఏదన్నా లోపాలు జరిగితే దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నా. ఇప్పుడు కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమే కదా. కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్, ప్రభుత్వమే కదా. అందుకు సాక్ష్యం షమీం అఖ్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సుల్లో క్రిమిలేయర్ కూడా ఉండాలని అన్నది కదా. దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్, దాన్ని తిరస్కరించింది కదా. అంటే కమిషన్ నివేదికను ఉన్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా ఫైనల్ నిర్ణయం తీసుకునేది, లోపాలను సరి చేసుకునే ఫైనల్ నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వమే. దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమినల్ లేయర్ను మేము ఆమోదించము అని చెప్పింది. అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. మిగతా విషయాలు
ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగ దండోర. అందరికీ న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నా అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగ దండోర. మేము గౌరవ షమీం అఖ్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు 59 కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టే మా వాటా ఉండాలి, మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ రాకుండా చూడండి అంటే ఈ 59 కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు కట్టబెట్టబాకండి. సేమ్ టైం మా జనాభా ఎంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి. మాది వేరేలకు వెళ్ళకుండా చూడండి. మాకు ఎవరి వాటా వద్దు, మా వాటా ఎవరికి దోసిపెట్టద్దు. మేము ఎవరిది దోసుకోవద్దు, మాది ఎవరిది దోసుకోవద్దు. ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతి పత్రం ఇచ్చాము. అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా చూసి 9% డిక్లేర్ చేశారా? వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు, మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. ఎగ్జాంపుల్, మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 32,33,642. 32,33,642. ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు. డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా ముందు మాలలు, డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా మాలలు. మాలలకు సంబంధించిన విషయంలో 15,27,143. నేను ఒకరోజు ఇక్కడనే ఒక ప్రెస్ మీట్లు అన్నాను, చూసారా? వాళ్ళు 30 లక్షలు ఉన్నారని అంటుండ్రు కదా, మరి మీది అంటే వాళ్ళు 30 లక్షలు నిరూపించుకుంటే నేను 1 కోటి మంది నిరూపించుకుంటాను ఇక్కడనే అన్న. ఒకసారి ఇక్కడనే అన్న, వాళ్ళు 15 లక్షలు. ఇప్పుడు 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్గా, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. 15 లక్షలు ఇంకో 15 లక్షలు కలిస్తే 30 లక్షలు. 5కు 5 10 మాకు రావాలి. ఇంకా 2 లక్షలు అదనంగా ఉన్నాయి, మాకు 11% రావాలి. మా జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. 15 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 9% ఎట్లా వస్తుంది? 11% రావాలి కదా. ఏ ప్రాతిపదిక మాకు 9 ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒక్క విషయం. రెండో విషయం, యావరేజ్గా గ్రూప్ల గురించి మాట్లాడదాం. ఓకే, ఎస్సీ బి గ్రూప్లో మాదిగల గ్రూప్లో మొత్తం 15 కులాలు పెట్టారు. మొత్తం 15 కులాలు పెట్టారు. ఏ గ్రూప్లో? మొదటి గ్రూప్లో 15 పెట్టారు, బి గ్రూప్లో 18 పెట్టారు. గ్రూప్ 1, 2 ఓకే. 32,74,377 మంది ఈ గ్రూప్లో. 32,74,000 సంబంధించిన పెట్టేశారు. మొత్తం నంబర్ 3 గ్రూప్లో 17,71,682 పెట్టేశారు. ఈ లెక్క చూసుకున్నా అంటే సింగిల్ క్యాస్ట్ మాదిగ లెక్క మాల చూసుకున్నా మాకు 11 రావాలి. లేదా కొన్ని గ్రూపులు కల్పించిండ్రు కదా, 2, 3 గ్రూపు కల్పించారు కదా, ఆ గ్రూప్ కల్పించిన దాని ప్రకారం కూడా మాకు 11% రావాలి. మమ్మల్ని 9% ఎందుకు కుదించిండ్రు
అనే ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకు ఎత్తున్నాం. ఈ విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను నేను. లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళి కోరుతున్నాను నేను. అంటే చెప్పదలుచుకునేది ఏంటంటే రిజర్వేషన్లు ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. రిజర్వేషన్లు ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండబడే జనాభాకు అనుగుణంగానే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం ఏర్పడ్డది. ఇప్పుడు పంపిణీ కూడా రిజర్వేషన్లను పంపిణీ కూడా జనాభా పరంగానే పంచాలి. కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాలేదు, 2% తక్కువ వచ్చింది. దీన్ని వెంటనే సరిచేసి ముందుకెళ్ళండి. దీన్ని వెంటనే సరిచేసి ముందుకెళ్ళండి. నంబర్ 1. ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. జనాభా కాదు, వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, జనాభా కాదు వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కమిషన్ సిఫార్సులో ఉన్నది అనుకుంటే అది మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. వాళ్ళ దాని ప్రకారం మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం మొదటి గ్రూప్లో గ్రూప్ 1 సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్ కులాలను 15 కులాలుగా చేర్చి 1% ఇచ్చేశారు. దయచేసి ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 1% ఇవ్వడానికి జనాభాను చూడలే. ఇక్కడ 1% వీళ్ళకి ఇవ్వడానికి జనాభాను చూడలే. దయచేసి జనాభాను చూడలేదానికి సాక్ష్యం ఏంటంటే టోటల్గా ఇక్కడ 1% ఉన్నది అన్ని కులాలు కలిస్తే 1,71,625. అంటే మొదటి గ్రూప్కు కేటాయించడానికి జనాభాను చూడలేదు. వాళ్ళ వెనుకబాటు అని చెప్పి 1% ఇవ్వడానికి 1,71,000 జనాన్ని 15 కులాలకు సంబంధించిన వాళ్ళను కలిపి 1% ఇచ్చేశారు. ఇక్కడ జనాభా నిష్పత్తి లేదు. ఇక్కడ వాళ్ళ వెనుకబాటును చూశారు. అయితే ఈ వెనుకబాటు నిజమే అవుతే ఆ రీత్యా మాకు కూడా వర్తించాలి కదా. మేము వెనుకబడిపోయిన వాళ్ళమే కదా. మరి ఈ వెనుకబాటు నిజమవుతే మా వెనుకబాటు నిజమే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ గవర్నమెంటే మాకు 9% కేటాయించింది అనుకుందాం. ఇప్పుడు ఈ గవర్నమెంటే 9% కేటాయించింది. ఏ రంగంలో నిన్నటి వరకు 9% లేదు కదా మాకు. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, ఏ రంగంలో మా షేర్ 9% రాలేదు కదా. 4, 5, 3% వచ్చింది అనుకో, మేము వెనుకబడ్డట్టే కదా. మొదటి గ్రూప్ వెనుకబడ్డదని చెప్పి 1,71,000కు ఒక 1% ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో మేము కూడా నష్టపోయిన వర్గమే కదా. పోనీ 1,71,000 కాదు, దాన్ని డబుల్ చేసి 3,40,000 అని ఇవ్వాలి కదా. దాన్ని డబుల్ చేసి 3,40,000 ఇవ్వాలి కదా. 3,40,000 ఇచ్చినా మాకు 11% వస్తుంది. మొదటి గ్రూపుకు అన్ని రకాలుగా వెనుకబాటాన్ని మీరు గుర్తించి జనాభా లేకపోయినా 2 లక్షల లోపాలకు 1% ఇచ్చారు. ఓకే, మేము జనాభా ఉన్నాం, మీరు దాని ప్రకారం ఇవ్వలే. మా వెనుకబాటు ఉన్నది కమిషన్ నివేదికలు సాక్ష్యం. 10% ఉండి 5% పొందడం అంటే 5% మేము కోల్పోయిన వాళ్ళం కదా, నష్టపోయిన వాళ్ళమే కదా. మరి మా వెనుకబాటును చూస్తే వాళ్ళకు 1,71,000కు ఒక 1% ఇచ్చిన మాకు 3 లక్షలకి ఇవ్వండి, 3,40,000కి ఇవ్వండి, మాకు 11% వస్తుంది. జనాభా చూసినా మా వెనుకబాటు చూసినా మా 11% మాకు వస్తుంది. నంబర్ 3, ఇక్కడ కమిషన్ ఏదో రకంగా ఈ అత్యంత వెనుకబడ్డ కులం అంటున్న ఆ ఏ గ్రూప్లోకి మొదటి గ్రూప్లోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ అది ఇంపార్టెంట్. అత్యంత అడ్వాన్స్ అయిన కులం మీ దృష్టికి తీసుకొస్తున్నా. గంటా చక్రపాణి కులం ఏంటిది? పంబాల. వాళ్ళ ఇంట్లోనే 3-4 ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళ జనాభే 1000 లేదు, కానీ వాళ్ళు దాదాపు 100 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు 100 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ జనాభే 1000 లేదు, 10 కుటుంబాలకు ఒక ఉద్యోగస్తుడు ఉన్నారని అర్థం అనుకో. వాళ్ళ ఇంట్లోనే 3-4 ప్రొఫెసర్ ఉన్నారు అనుకోండి. అందులో డక్కల ఉన్నది 2,000
558 జనాభా గలది డక్కల. ఈ 2558 గల జనాభా గల డక్కలకి ఒక ఉద్యోగం అని ఉన్నదా? మీరు అందరికంటే వెనుకబడ్డ వాళ్ళకు, ఎవరు పట్టించుకోలేని వాళ్ళకు 1% అని చెప్పిన మీరు అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి ఎట్లా పెడతారు ఇలా? మీకు ఒక విషయం చెప్తున్నా. ఇదే గంటా చక్రపాణి మాలలుగా అందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఇంటర్నెట్ ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళ సొంత కులస్తులకు ఫోన్ల ద్వారా ఏం చెప్పిండంటే, మనం మాలల్లో పోవద్దు, మాలల్లో పోతే మనకు అవకాశాలు రానివ్వరు, మనం ఏ గ్రూప్ కోరుకుందాము అందులో నేను చేర్పిస్తా, ఓకే మీరు పంపాలని రాసుకోండి అని చెప్పి అందరిని గైడ్ చేశాడు. ఫోన్ల ద్వారా గైడ్ చేశాడు. కాదని చెప్పండి, నేను చెప్తున్నా. ఆయన ఎవరెవరు ఫోన్ చేసిండో నేను చెప్తా. ఆయన మాల కింద వచ్చాడు కదా. ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, అంతకుముందు ఏబిసిడి జరిగినప్పుడు ఈ పంబాలనే కులం ఎందులో ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్లో ఉన్నది. ఈ పంబాలనే కులం ఎందులో ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్ ఉన్నది. అంటే అభివృద్ధి చెందిన కులాల లిస్టులో ఉన్న వాళ్ళను అందరికంటే వెనుకబడ్డ కులాల లిస్టులో ఎట్లా చేస్తారు? ఆ కులాన్ని ఒక కులంలో 2500 మంది ఉన్నా ఒక ఉద్యోగం ఉండదు. ఒక కులంలో 1000 మంది ఉంటారు, 100 ఉద్యోగస్తులు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు. అంటే వెనుకబాటు ప్రాతిపదిక మీదే 1% కేటైతే అడ్వాన్స్ అయిన కులం నుంచి తీసుకొచ్చి ఎట్లా పెడతారు? మీరు చూడండి, మధ్యస్థంగా లబ్ధి పొందింది షెడ్యూల్ కులాలు అంటేనే మాదిగల కింద కులాలు వస్తారు. కానీ మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలని మీరే పెట్టారు కదా. మెరుగైన ఫలితాలు పొందిన అంటే వాళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళని అంటారు కదా. మరి అంతకుముందు వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా, పంబాల అంతకుముందు బాగా అడ్వాన్స్ అయిన లిస్టులోనే ఉన్నారు కదా. మరి అంతకుముందు అడ్వాన్స్ అయిన లిస్ట్ వాళ్ళు మళ్ళీ కనీసం మధ్యస్థంగా లబ్ధి పొందిన దగ్గర రాలేదు, కానీ అసలే అందరికి వెనకబడ్డ వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చిండ్రు? జంప్ ఎట్లా అయినరు? ఎట్లా జంప్ అవుతారు? తర్వాత మీ దృష్టి తీసుకొస్తున్నా. మన్నే అనే కులం ఉన్నది, గద్దర్ కులం. మన్నెపోళ్ళు అంటారు కదా, మన్నెపోళ్ళు అంటారు. మన్నె కులం వాళ్ళు 29,650. ఈ మన్నెమనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్లో ఉన్నదే కదా. ఈ మన్నెపనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్లో ఉన్నదే కదా. అడ్వాన్స్ క్యాస్ట్ కదా, బాగా అభివృద్ధి చెందిన 3వ లిస్టులో ఉండాల్సిన కులం కదా. మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాల లిస్టులో ఉండాలి కదా. ఆ లిస్టులో ఉండాల్సింది మన్నెపోళ్ళు అనే వాళ్ళు అత్యంత దయనీయ జీవితాలు గడుపుతున్న వాళ్ళని చెప్పి మీరే లిస్ట్ తయారు చేసి, మొదటి లిస్ట్ తయారు చేసి గండెట్లా తీసుకొచ్చారు? దానికి ఒక కారణం ఉన్నది. ఓకే, ఈ అత్యంత వెనుకబడ్డ ఆ దళిత లిస్టులోకి ఈ అడ్వాన్స్ అయిన ఒక కులాన్ని 2 కులాన్ని అందులో తీసుకొచ్చి పెడితే వాళ్ళ వీళ్ళే దోసుకోవచ్చు అని. ఇది విషయం. అరే మాదిగలే దోసుకోంగా మా బుడగ జంగాలయో మా డక్కలోలయో వాళ్ళ వీళ్ళు దోసుకోలేరా? అందులో నుంచి షిఫ్ట్ అయ్యింలోకి వచ్చేసారు. బాగా అడ్వాన్స్ అయిన కులస్తులు ఎక్కడికి వచ్చారు? బాగా వెనుకబడ్డ కులాల లిస్టులోకి వచ్చేసారు. అర్థం ఏంటిది? అంటే వాళ్ళు మేము ఈ రూపంగా ఇండ్ల దోసుకుంటాము, ఆ రూపంగా మీరు అందులో దోసుకోండి అని చెప్పి వాళ్ళని ఇండ్లకు షిఫ్ట్ చేసిండు అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అత్యంత వెనుకబడ్డ కులాల లిస్టులోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు కూడా ఇందులోకి రావడం జరిగిందంటే ఇది కుట్రపూరితంగా జరిగింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. లేకపోతే పంబాల ఎట్లా వస్తుంది? అడ్వాన్స్ క్యాస్ట్ కదా. గత ఏబిసిడి గ్రూప్లో ఈ సి గ్రూప్లో ఉన్నదే కదా. సి గ్రూప్ను అడ్వాన్స్ అయిన కులంగానే తీసుకొచ్చారు కదా. మీరే 3 లిస్టులు చేశారు కదా. అంతకుముందు ఉన్న సి గ్రూప్లో వీళ్ళు ఉన్నారు కదా. మరి ఎట్లా వచ్చారు ఇళ్లకు? నంబర్ 1. రెండోది, ఇక్కడ మాదిగల ప్రాతినిధ్యం పెరగద్దు, మాలల ప్రాతినిధ్యం పెరగాలి. ఇది కుట్ర కూడా ఉన్నది. లాస్ట్కు వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఒక పని చేస్తున్నది. నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు 2 చూస్తున్నా. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2 చూస్తున్నా. తెలంగాణ రాష్ట్రం మనం అందరం కలిసి కోరుతుంటే తెలంగాణను అడ్డుకుంటామన్నది ఎవరు? సీమాంధ్ర, అంతేనా? సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం అడ్డుకుంటాను. కానీ తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితులు వాళ్ళకి నెట్టబడ్డారు. తెలంగాణ అడ్డుకుంటాం అన్న వాళ్ళు తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితులు నెట్టబడ్డప్పుడు చివరి నిమిషాలు ఏం చేశారు చెప్పండి? ఇక తెలంగాణ పోనీ కానీ ఆ పోలవరంకు కట్టుకోవడానికి మాకు ఆ 200 గ్రామాలు ఆదివాసీ గ్రామాలు ఆ భద్రాచలం కింద ఉండబడి 7 మండలాలను మాకు ఇవ్వండి అని అన్నారు. అంతకుముందు కేసీఆర్ ఒక మాట అనేవాడు,
తెలంగాణ భౌగోళిక ప్రాంతం నుంచి ఓ ఇంచు భూమి కూడా పోనీయని అనేవాడు. అన్నాడా లేదా? చాలాసార్లు ఇంచు భూమి కూడా పోనీయని అన్నాడు. కానీ తీరా తెలంగాణ ఇచ్చే సమయానికి వాళ్ళు పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 7 మండలాలు 200 గ్రామ పంచాయతీలు అటు వెళ్ళిపోయినాయి. అంటే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డుకునే వాళ్ళ అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఏది తెలంగాణకు సంబంధించిన విషయంలో అప్పుడు జరిగిందా లేదా? నేను కేసీఆర్ లాగా మౌనంగా ఉండగదా? కేసీఆర్ తెలంగాణ రావాలని అంటూనే ఇంచు భూమి కూడా పోడగొట్టుకోనన్న అతను 200 గ్రామ పంచాయతీలు పోయినా 7 మండలాలు పోయినా కూడా సర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం. దానికి పర్మిషన్ కోసం మళ్ళీ కోరుతాం. 7వ తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం. మళ్ళీ ఒక అనువైన ప్లేస్ను 10 రోజులకో 15 రోజులకో ఖచ్చితంగా తేదీ రేపెల్లుండి మళ్ళీ డిక్లేర్ చేస్తాం. కానీ మళ్ళీ ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతాం. రేపులేదు ఎల్లుండి నిర్వహించతలపెట్టిన ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతం అయితే వాయిదేస్తున్నామని చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కార్యక్రమం వాయిదేస్తున్నాం కానీ డప్పుల కొనుగోలు మాత్రం ఇంకా వేగవంతం చేయాలని కోరుతున్నా. కార్యక్రమం ఒక 10 రోజులు వారం రోజులు వాయిదా ఉంటుందేమో కానీ తేదీ డిక్లేర్ ఇస్తాం. డప్పులను మాత్రం కొనుగోలు చేసే విషయంలో చాలా ముందుకెళ్ళండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని షాపుల్లో అన్ని దొరుకుతున్నాయి కానీ ఈ వాయిద్యానికి సంబంధించిన షాపుల్లో డప్పులు దొరుకుతలేవు. ఆ కొరత బాగున్నది. ఆ కొరత ఎంత ఉన్నదంటే ఆ డప్పులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా అందించలేకుండా పోతున్నారు. అంటే అంత డిమాండ్ పెరిగింది. మళ్ళీ ఏంటంటే 400 దొరికేది ఇప్పుడు 700 900 దాకా పోతుంది. అది సరే 1000 అయినా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. కింద మీద పడి కొంటారు కానీ అదైతే జరుగుతున్నది. దయచేసి డప్పులు కొనే విషయంలో ప్రతి ఇంటికి డప్పు కొనే విధంగా ప్రతి గ్రామంలో ఉన్నబడే కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కలిసి ఇంటింటికి డప్పు కొనుక్కొని రెడీ పెట్టుకునే విషయంలో మాత్రం మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా ఎప్పుడైనా జరుగుతుంది. ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగానే ఆ ప్రదర్శన జరగబోతుంది. ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. నా పేరు డాక్టర్ వెంకటేష్ నేత, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుని. నిజంగా ఈరోజు గత 30 సంవత్సరాలుగా వర్గీకరణలో భాగంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డటువంటి ఉపకులాలకి కూడా వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించాలి. జనాభా ప్రాతిపదికన నిష్పత్తిన వాళ్ళకు రిజర్వేషన్ రావాలి అని పోరాటం చేస్తున్నటువంటి మహానుభావుడు మందకృష్ణ మాదిక గారు ఈరోజు ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మాదిగలతో పాటు ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఈ సమాజానికి చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి గొప్ప మనసున్న మానవతావాదిగా అభినవ అంబేద్కర్ గా పేరుగాంచడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి ఒక నేతకాని బిడ్డగా ఈ నేతకాని జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి ఈరోజు నా మనసులో ఉన్నటువంటి బాధని ఈ సమాజం ముందు పెడుతున్నాను. అన్న, మీలాంటి ఒక గొప్ప మానవతావాది, అన్ని ఉపకులాలు సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా బాగుండాలని కోరుకునేటటువంటి మీరు మనస్ఫూర్తిగా మీకు నేతకాని జాతి బిడ్డగా పాదాభివందనం చేస్తున్నామన్నా. ప్రతి సమస్యలో ప్రతి అంశంలో నేతకాని జాతితో పాటు నేతకాని జాతిలో పుట్టినటువంటి ఒక బిడ్డగా అన్ని అంశాలలో మీ అడుగులో మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అడుగులో అడుగై నేనుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాను ఉన్నాను. జై భీమన్న, ధన్యవాదాలు. చిన్న ఒక ప్రతిపాదన, వీళ్ళు పంజాబ్, హర్యానా, తమిళనాడు చూసి వచ్చిందని వీళ్ళు చెప్పారు. అధ్యయన బృందం పోయిందని చెప్పారు. తమిళనాడులో 2 గ్రూపులు, పంజాబ్లో 2 గ్రూపులు, హర్యానాలో 2 గ్రూపులు, 1-2 లాగానే ఉన్నాయి. ఓకే, ఇక్కడ 3 చేశారు. చేస్తే మాలా లేదా వాళ్ళకు అందుబాటులో ఉండబడే వాటిని ఒక దగ్గర చేర్చండి, మాదిగా అందుబాటులో ఉన్న చేర్చండి, లేదు 4 చేయండి. మనం నేతకాన్ని కూడా సపరేట్ ఇవ్వండి. నేతకాన్ని కలుపుకొని వాళ్ళ అవకాశాలు ఎందుకు దోసుకోవాలి? ఇప్పుడు వాళ్ళ అన్నకు బెల్లంపల్లి టికెట్ వచ్చింది, మరి అక్కడ నేతకాన్ని పెట్టే కదా మరి ఓడించింది. మొన్న పార్లమెంటులో పెద్దపల్లి
నేతకాని బిడ్డకే బీజేపీ టికెట్ ఇచ్చింది. మరి నేతకాని బిడ్డ అని చెప్పి వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు కదా, ఆయన ఓడించారు కదా. అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళే దోసుకోవాలి, వీళ్ళని కలుపుకొని వీళ్ళకి అడ్రస్ లేకుండా చేయాలి. ఇది ఎట్లా అవుతుంది? కాబట్టి మీరు 2 చేస్తారా 4 చేస్తారా, ఏదైనా సరే అందరికి న్యాయం జరిగే విధంగా సామాజిక వెనుకబాటు చూసుకోండి, లేదా జనాపరంగానే చూసుకోండి. అట్లా చేయండి. కానీ ఒకరికి 1,00,000 ఉంటే ఒకరికి పక్కకు పెట్టి 1,30,000 పైగా ఉన్నా కూడా ఒకరిని లోపల పెట్టుకునే ఈ దుస్థితి వద్దు. అత్యంత వెనుకబడ్డ వర్గంలోకి మళ్ళీ డెవలప్ అయిన వర్గాన్ని చేర్చడం వద్దు. ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్తున్నాను. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున మా హృదయపూర్వకంగా మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతున్నది. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన వర్గీకరణలో ఏదైతే ఉందో, వర్గీకరణ ఏదైతే జరిగిందో దాంట్లో తప్పులు జరిగినాయి అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ మన మాజీ ఎంపీ గారు వెంకటేష్ నేత గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతోటి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, మేము ఆమోదించట్లేదు. షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో తయారు చేయబడి కాంగ్రెస్ ప్రభుత్వంలో వివేక్ వెంకటస్వామి యొక్క ప్రభావంతో నేతకాని జాతికి అన్యాయం జరిగేటటువంటి విధంగా, మాల జాతికి ఇంకా ప్రయోజనాలు మెరుగుపరిచేటటువంటి విధంగా వివేక్ అనేటటువంటి నేతకాన్ని ద్రోహి, వివేక్ వెంకటస్వామి నేతకాని జాతికి ఒక ద్రోహిలాగా మిగిలబోతున్నటువంటి రోజులు ముందున్నాయి. వివేక్ వెంకటస్వామి కుట్రాపూరితంగా తయారు చేసి మా జాతి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఈ రిపోర్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు సీఎం రేవంత్ గారికి కూడా తెలుసు కదా, ఇప్పుడు ఈ వర్గాలకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్ జరిగిందో అన్ని తేడా అని తెలవకుండా ఉంటుందా ఇప్పటి వరకు? అందుకే స్పష్టంగా ఇందాక మందకృష్ణ మాదిగ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాదిగ ఎస్సీలో ఉపకులాలలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపు రానున్నటువంటి కాలంలో ఇప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, ఏదన్నా లోపాలున్నా ప్రభుత్వము స్పందించి నేతకాని జాతితో పాటు ఇతర కులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని సవరించుకొని న్యాయం చేసేటటువంటి విధంగా ముందుకొచ్చినట్లయితే మేము స్వాగతిస్తాం. లేదు అనుకుంటే మందకృష్ణ గారి నాయకత్వంలో మరొకసారి ఉపకులాల నాయకులందరం కూడా కలిసికట్టుగా కూర్చొని సమన్వయం చేసుకొని భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తాము. మా హక్కులను సాధించేంత వరకు మేము నిద్రపోమని చెప్పేసి సందర్భంగా తెలియదు.